మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు వైఎస్ జగన్. తమ వ్యాపారానికి అడ్డు రావద్దనే ఉద్దేశంతో వ్యూహం ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి వాటి స్థానంలో టీడీపీ సిండికేట్లకు అప్పగించారన్నారు. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు అన్నీ టీడీపీ వాళ్ళవేనని, అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే అని పేర్కొన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలోని ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్యనేత టీడీపీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతుమంత్రంగా కేసు నమోదు చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. ఈ నేరాలంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు సూత్రధారుల్ని కాపాడేలా స్కెచ్ వేసి సీఎం ఆఫీస్ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారన్నారు. సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం న్యాయమేనా అని ప్రశ్నించారు వైఎస్ జగన్.